ఆర్టిస్టులు వాళ్ళు ఆట ఆడేది కూడా మంచిగా అనిపించలేదు. కొట్లాడుకోవడం, అరవడం, చేయడం, ఒకరి మీద ఒకరు వెనకేసుకురావడం, లవ్ ట్రాక్ ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఇదివరకు ఆ ఇంట్రెస్ట్ అయితే ఈ చేసిన ఇంట్రెస్ట్ ఉండలేదండి. మీరేమంటారండి? ఇదివరకు అయితే బిగ్ బాస్ వస్తుందంటే చాలు మాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది. రేపేం జరుగుద్ది, రేపేం జరుగుద్ది చూద్దాం, వాళ్ళు ఎలాగ ఆడుతున్నారు, వీళ్ళు ఎలాగ ఆడుతున్నారు, అంత మంచిగా ఉండేది. కాకపోతే ఇప్పుడైతే సీజన్ గురించి కొంచెం వీళ్ళు మంచిగా ఆడి మంచి పేరు తెచ్చుకుని జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటే బాగుంటుందని అందరికీ కూడా చెప్తున్నాం. రోజు చూస్తున్నారా? చూస్తున్నామండి. ఒక్కోసారి కరెంట్ ప్రాబ్లం గట్టా ఉంటది కదా. ఆ, ఆ, సోనియా అమ్మాయి ఆ, వెళ్ళిపోయింది కదా, అవునవును. వెళ్ళిపోవడం కరెక్టే అంటారా? అదే కదా మరి తెలీదు వాళ్ళలో ఏమేమి జరుగుతున్నాయి ఏంటో మనకు మాత్రం తెలీదు. మా ఇంట్లో ఒక్కోసారి కరెంట్ ఉంది, ఒక్కోసారి ఫోన్ లో చూస్తుంటాం. అలానే కంటిన్యూటీగా చూద్దామంటే మేము కూడా బయటకు వెళ్ళి మణికంఠ ఎలా ఆడుతున్నాడు? ఆడుతున్నారండి. బానే ఆడుతున్నారు ఆట విషయంలో. ఒక్కొక్కరు బానే ఆడుతున్నారు. కానీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు అయితేని పట్టుదలగా ఆడినట్టుండేది. ఒకరి మీద ఒకరు కసి కోపం అన్నట్టు పట్టుదల ఒక ఆట ఆడినట్టు ఉండేదండి ఫస్ట్ బిగ్ బాస్. ఇప్పటి వరకు సీజన్ ఇప్పుడు 7, ఇప్పుడు 8 కదండి. 7 వరకు కూడా మేము చాలా బాగా చూసాం. ఏ రోజు మిస్ కాకుండా చూసేవాళ్ళం. ఇప్పుడు ఎందుకో కానీ కంటెస్టెంట్ ఎవరు నచ్చారు బాగా? అంటే ఎవరో ఒక ప్లేయర్ పేరు ఏమైనా చెప్తారా? అట్లా ఏం అంటే అందరినీ చూస్తున్నాం కానీ విష్ణుప్రియ. ఆడుతుంది. కానీ ఆమె పెద్దగా నోరేసు పడిపోవడం, ఆమె ఏదో నిఖిల్తో ఏదో అంటున్నారు అనుకోవడం. చాలా మంది కూడా నాతో ఫోన్ చేసి అడుగుతున్నారు ఏమనంటే బిగ్ బాస్ విషయంలో చూస్తున్నావా లేదా అంటున్నారు. చూస్తున్నాం అంటున్నాం ఇలా అంటున్నారు. వాళ్ళే ఏముందన్నా తెలియదు కానీ సార్ మాకైతే చూస్తున్నాము. అయితే ఇది వరకు అంతా అందరూ ఏమనుకుంటున్నారంటే నాగార్జున సార్ ఎలా తీసుకున్నారు ఇలాంటి ఆర్టిస్టుల్ని, ఇలాంటి వాళ్ళని. ఒక పిల్లడు ఎలా ఆడుతున్నాడు? మణికంఠ ఒక్క అంటే బానే ఆడుతున్నాడు. ఏడుతున్నాడా? ఆడుతున్నాడు. బాగా ఆడుతున్నాడు. నాగార్జున హోస్టింగ్ ఎలా ఉంది? సూపర్. బాగుంది. సూపర్. బాగా చేస్తున్నారా? బాగా చేస్తున్నాడు. మరి బిగ్ బాస్ ఎందుకు చూస్తారు అసలు నార్మల్ మామూలుగా వాళ్ళు ఫస్ట్ నుంచే చూసుకుని వస్తున్నాం కదా. గొడవల కోసం అలా అని కాదు కానీ అందులో కూడా గొడవలు ఉంది, ఎంజాయ్మెంట్ ఉంది, సరదా ఉంది కదా. అంటే మనం కూడా అందులోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, బయట ఎలా ఉంటారు, దాంట్లో ఎలా ఉంటారు, ఒక ఆటలో బిగ్ బాస్ కి ఉందండి. ఎంత బాగా ఆడతారా మీరు? నాకుంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది. బేబక్కని